వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక బీసీ యువనేత ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా పొరుగునున్న రాష్ట్రాలకు మొత్తం కూడా తన బీసీ వాదంతో ముందుకు దూసుకువెళ్తున్నాడు. అంటే ఎంత దూరం ముందుకు వెళ్ళినా తెలుగు రాష్ట్రాలను దాటి పొరుగు రాష్ట్రాల్లో కూడా తన బీసీ వాదాన్ని ప్రజల ముందుకు ఉంచడంలో సక్సెస్ అవుతున్న ప్రస్తుతం వ్యక్తి ఎవరో కాదు, రామచంద్ర యాదవ్. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, పొరుగు రాష్ట్రాల్లో కూడా బీసీ వాదంతో ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అసలుకి ఎందుకని తను స్థాపించిన పార్టీ ఏ దిశగా ముందుకు వెళ్ళబోతుంది? రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయబోతుంది? అసలుకి ఈ బీసీ వాదం, తను ఎత్తుకున్న బీసీ వాదం రాబోయే రోజుల్లో ఒక సక్సెస్‌ఫుల్‌ని తీసుకురాగలుగుతున్నారా లేదా అనే అంశాన్ని ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. రామచంద్రరావు గారు, చాలా సీరియస్‌గా చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద బరువు మోస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ పెద్ద పెద్ద బీసీ నేతలు గతంలో మీకంటే ముందున్న నేతలు ఎవ్వరు చేయలేని ఒక కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టి మీరు పొరుగునున్న రాష్ట్రాల వైపు కూడా మీరు అడుగులు చాలా స్పీడ్‌గా వేస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మీ వాదాన్ని ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నువ్వు తెలంగాణలో ఎంతవరకు అయ్యారు? పొరుగునున్న తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? అసలు ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పార్టీలు మారినా, అధికారం మారినా, నాయకత్వం మారినా, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రధాన భాగస్వామ్యము బీసీలు. బీసీలు ఏ పార్టీకి అధికారం ఇస్తే, ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పార్టీలు, నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల యొక్క హక్కులు, డిమాండ్లు నెరవేరుస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తాము, ఇంకో రకంగా హామీలు ఇవ్వడము. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా అనగదొక్కే కార్యక్రమం చేయడం. ఇది పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, నాయకులకు అతీతంగా గత దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. ఇందులో మార్పు రావాలి, బీసీల హక్కులు సాధించాలి, లేదంటే బీసీల యొక్క డిమాండ్లు నెరవేర్చాలి అంటే అది ఇప్పుడున్న ఈ దోపిడీ పార్టీలు కానీ, ఈ దోపిడీ నాయకత్వంలో జరిగే పని కాదు అని చెప్పి బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలకు ఒక రాజ్యాధికారం రావాలంటే అది ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనే స్పష్టమైన చైతన్యం ఈరోజు బీసీల్లో వస్తుంది. ఆ దిశగా బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఇంట గెలిచి రచ్చగెలిచమన్నారు బేసిక్గా. మీరు గత ఎన్నికల్లో మీ పార్టీ తరఫున పోటీ చేశారు, మీరు కొన్ని అభ్యర్థులను కూడా నిలబెట్టారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా నేను మాట్లాడేది, ఇక్కడ అంత సక్సెస్ కాని నేపథ్యంలో మీరు పొరుగు రాష్ట్రాల్లో సక్సెస్ కాగలము, అవకాశం ఉంది అని ఒక ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఈ మీరు పార్టీ స్థాపించిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఏమన్నా ఆ లైన్ ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీల యొక్క స్థితిగతులు ఒకే రకంగా ఉంటాయి, ఇక్కడ రాజకీయాలు ఒకే రకంగా ఉన్నాయి, ఇక్కడున్న ప్రధాన పార్టీల యొక్క విధానాలు ఒకే రకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీసీలకు అన్యాయం జరుగుతుందో అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం నుండి బీసీ ఉద్యమం ఏ విధంగా జరుగుతుందో, బీసీల రిజర్వేషన్ల అంశం పైన సంబంధించి ఏ విధంగా ఉద్యమం జరిగిందో చూసాము. దానికి మద్దతిస్తున్నట్టు నటిస్తూనే పార్టీలన్నీ కూడా మళ్ళీ బీసీలను ఏ విధంగా మోసం చేసాయో చూస్తున్నాము. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఖచ్చితంగా ప్రస్తుతం అయితే బీసీవై పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసి, గ్రామ స్థాయి నుండి పార్టీని నిర్మించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, గతంలో పరిపాలన చేసిన పార్టీలు కావచ్చు, బీసీలకు ఏ విధంగా అన్యాయం చేశాయి, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, అదేవిధంగా యువతకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, మిగిలిన వర్గాలు, ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన వర్గాలు కాకుండా మిగిలిన వర్గాలు ఈ రాజకీయ పార్టీల ద్వారా ఏ విధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారో వీటన్నింటిపైన కూడా చైతన్యం చేసి, ఎవరైతే ఈ పార్టీలు ఏదైతే విభజించి పాలించు అనే ఒక కుట్రతో బీసీ కులాలను కావచ్చు, మిగిలిన వర్గాలను కావచ్చు విడదీశారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మించడంలో భాగంగానే బీసీవై పార్టీ ముందుకెళ్తుందని చెప్పి. కానీ యాదవ్ గారు, ఇక్కడ
పార్టీలకు ముందు అంటే బేసిక్గా ఎలక్షన్స్కి ముందు కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఒక బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకుని వస్తున్నాయి. తీసుకుని వచ్చినప్పుడు సీట్ల విషయంలో కావచ్చు, లేకపోతే సీట్ల కేటాయింపు విషయంలో కావచ్చు, లేకపోతే అన్ని రకాల కూడా ఒక బీసీలని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. తర్వాత చివరికి ఇప్పుడు దాకా బీసీలు స్టిల్ ఇంకా కూడా బోయలుగానే మిగిలిపోయారు. వాళ్ళు మోస్తున్నారు తప్పితే రాజ్యాధికారం వైపుకి ఇప్పుడు దాకా అడుగు పెట్టలేకపోతున్నారు. అంటే దీంట్లో ఎక్కడైనా ఒక కుట్ర జరుగుతుందా మీ బీసీ వ్యవస్థ మీద, బీసీల దీని మీద? పార్టీలకు అతీతంగా అందరూ ఆ వాదానికి వచ్చేసరికి అందరూ ఒకటి మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అనుకోవచ్చా? 100% బీసీలకు కుట్రకు బీసీలు ఈ ప్రధాన పార్టీల యొక్క కుట్రకి గతంలోనూ బలయ్యారు, ఇప్పుడు బలవుతున్నారు. ఇప్పుడు కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప బీసీల అభివృద్ధి పైన కానీ, రిజర్వేషన్ల పైన కానీ, డిమాండ్ల పైన కానీ, హక్కుల పైన కానీ ఏ ఒక్క పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే అంశము స్పష్టంగా ఈరోజు బీసీలు గమనించారు. రాబోయే రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా బీసీలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ మీకంటే ముందు వచ్చిన నాయకులు కూడా చాలా వరకు ఇదే మాటలు మాట్లాడారు, ఇదే లైన్ తీసుకున్నారు, పదవులు పొందారు. వాళ్ళ వరకు పదవులు పొందారు. తర్వాత వాళ్ళ వెనకాల నడిచిన బీసీ యువతను గాలికి వదిలేసిన పరిస్థితి. రామచంద్ర యాదవ్ కూడా రేపు తనకు ఒక మంచి రాజ్యసభ సభ్యుడు లేకపోతే ఒక మంచి మంత్రి పదవి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ గాలికి వదిలేసే ప్రయత్నం ఏమైనా చేస్తాడా? బీసీవై పార్టీ 2 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రస్తావాన్ని గమనించినట్టయితే నిజంగా నేను పదవులకు ఆశపడేవాన్నో లేదంటే మరో ప్రలోభాలకు గురయ్యేవాన్ని అయితే ఈ దారిలో వచ్చేవాన్ని కాదు, ఈ పోరాటం చేసేవాన్ని కాదు, అసలు పార్టీ పెట్టే అవకాశం కూడా లేదు. ఈరోజు బీసీవై పార్టీ ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఆవిర్భవించింది. బీసీవై పార్టీ ప్రధాన ఆశయము, ప్రధాన లక్ష్యము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, బీసీ రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలనే ఆలోచనతో వచ్చాను తప్ప ఏదో ఒక ఎన్నికల కోసమో, ఒక అధికారం కోసమో కాదు, ఒక పదవి కోసం అయితే అంత కూడా కాదు, ఏమాత్రం కాదు. నిజంగా ఆ దిశగా నేను ఆలోచించినట్టయితే 2024లోనే నేను చట్టసభల్లోకి వెళ్ళేవాడిని, మీరు అన్నట్టు నేను కోరుకున్న పదవులు వచ్చేవి. కానీ 100% ఈ పార్టీలు, ఈ దోపిడీ పార్టీల యొక్క అధికారాన్ని దూరం చేసి వీళ్ళ యొక్క కుట్రలకు అంతం పలికే దిశగానే నా ప్రయాణం కొనసాగుతుంది. అంటే రామచంద్ర యాదవ్ గారు బేసిక్గా ఈ ఇష్యూలో అసలు మీరు రాజకీయ ప్రయాణం వైపు ప్రస్తావనకి దారి తీసిన అంశాలు కూడా కొంత నాకు తెలిసిన సమాచారం, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే చాలా కాలంగా చూశాను కాబట్టి, ఆ ప్రాంతంలో నేను కూడా కొంత పని చేస్తున్నాను కాబట్టి, ఎక్కడో మీకు ఒక కుటుంబానికి మధ్య జరిగిన ఒక చిన్న రప్చర్, ఆ రప్చరో లేకపోతే గొడవ అనుకుంటామో, లేకపోతే అది రామచంద్ర యాదవ్ ఇగోని హట్ చేసింది. ఆ ఇగో హట్ చేయడం వల్లనే లేదు నేను కూడా రాజకీయాల వైపుకు రావాలనుకుంటున్నాను, అటువైపుగా అడుగులు వేయడానికి కారణమైందా? ఒప్పుకుంటారా మీరు దాన్ని? ఖచ్చితంగా కాదు. నిజంగా నాకు ఎటువంటి కుటుంబాలతో కానీ, ఏ నాయకుడితో కానీ వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు కానీ, గొడవలు కానీ, మరో అంశం కానీ లేదు. స్థానికంగా అక్కడ జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన నేను పోరాటం మొదలుపెట్టాను. అక్కడ ఆ స్థానంలో ఎవరున్నా అదే పోరాటం చేసిండేవాడిని తప్ప మరొకటైతే మాత్రం కాదు. నిజంగా ఒకవేళ నాకు పలానా కుటుంబంతోటో లేదా పలానా నాయకుడితోటో విభేదాలతోటో లేదా అతన్ని ఓడించాలనో అతని అరాచకాల అంతం పలకాలనే ఆలోచనకి పరిమితం అయితే నేను కేవలము నా యొక్క నియోజకవర్గానికి పరిమితం అయ్యేవాడిని. నేను ఏ పార్టీ కావాలనుకున్నా నాకు టికెట్ ఇచ్చేది, అక్కడ నేను గెలిచేవాడిని, అక్కడ నేను అధికారం చెలాయించేవాడిని తప్ప మరో ఈ దారిలో అయితే వచ్చేవాడిని కాదు. ఈరోజు వ్యవస్థలో మార్పు కావాలని కోరుకుంటున్నాను. ఈ పార్టీలు చేస్తున్న దోపిడీకి అంతం పలకాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని కోరుకున్నాను కాబట్టి ఈ దిశగా ముందుకు వచ్చాను, ఈ దారిలో ముందుకు వచ్చాను. అంటే 2019లో 2024లో జరిగిన ఇష్యూస్లో మీరు పార్టీ ప్రారంభించిన సమయంలో కొంతమంది రాజకీయ పార్టీలు ఈ విషయం మీరు స్ట్రైట్గా ఒప్పుకోవాలి. ఇప్పుడు అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్తారనే భావిస్తున్నాను నేనైతే. కొంతమంది మీకు పదవులు ఇస్తాం, మీరు మా పార్టీకి మద్దతు తెలపండి, కలిసి పోటీ చేస్తామని కూడా ఆఫర్లు ఇచ్చారు. నిజమేనా అది? డెఫినెట్గా ఈ ప్రపోజల్స్ అయితే వచ్చాయి. కానీ వచ్చిన తర్వాత దాని వెనక కుట్ర ఆలోచనతోటి ఈ ప్రపోజల్స్ తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2023 జూలై 23వ తేదీన బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీని ఎదగనివ్వకుండా, పార్టీలోకి ప్రధాన నాయకులు రానివ్వకుండా ఒక కుట్ర ప్రకారము అడ్డుకునే ప్రయత్నం జరిగి
దీన్నంతా తెలుసుకునే లోపు ఎలక్షన్ వచ్చేసింది. కేవలం 9 నెలల కాలం మాత్రమే ఉండడం వల్ల ఎన్నికలకు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీని సిద్ధపరచలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఏది ఏమైనా బీసీవై పార్టీ కేవలం ఒక ఎన్నికల కోసమో లేదా ఇంకొక రకంగానో అయితే మాత్రం రాలేదు. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్ తోటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావడం కోసమే బీసీవై పార్టీని స్థాపించాం తప్ప ఒక ఎన్నిక కోసమో ఒక పదవి కోసం అయితే మాత్రం కాదు. రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన మోసాలకి, కుట్రలకి, వెన్నుపోట్లకు కూడా ఖచ్చితంగా బీసీవై పార్టీ సమాధానం చెప్తుందని ఈ సందర్భంగా. కానీ ఆ వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఎవరో మీరు చెప్పట్లేదు. ఇందులో నేను స్పష్టంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా దీని వెనక ప్రధాన కుట్ర తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత నాకు పుంగనూరులో సహకరిస్తానని చెప్పి, పుంగనూరులో పోటీ చేయనని చెప్పి, మీరు మిగిలిన ప్రాంతాల్లో పోటీ చేస్తే అది అప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందని చెప్పి గతంలో ఉన్న చాలా మంది నాయకులు, ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు, అధ్యక్షుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా నాకు తప్పుడు హామీ ఇచ్చి పార్టీని ఎగదనేయకుండా, అదేవిధంగా పార్టీలోకి వచ్చే ముఖ్య నాయకుల్ని చేర్చుకోనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుట్రలు ఎన్నికల సమయంలోనే బయటపడ్డాయి కాబట్టి అప్పటికప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో బీసీవై పార్టీ నిలబడింది. కానీ మరొకటైతే మాత్రం కాదు. ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా సమాధానం చెప్పారు. ఎన్నికల ముందు మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద గట్టిగా ఫైట్ చేసిన ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు అధికార టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద మీ విమర్శలు చాలా ఘాటుగా ఉంటున్నాయి. అంటే గతంలో నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు వెన్నుపోటు పొడిచారు అనే ఒక కసి, బాధ యాదవ్లో ఇంకా కనపడుతోందా? ఖచ్చితంగా నా పోరాటం ఎప్పటికీ వ్యక్తిగతమైనది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన నా పోరాటం తప్ప వ్యక్తిగతంగా అయితే మాత్రం కాదు. మరి ఆ రోజు నేను 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాటం చేశానంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగత గొడవలు కానీ, తగాదాలు కానీ లేవు కదా. ఆ రోజు నేను ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలకు మద్దతుగా ప్రజా పోరాటాలు చేశాను. ఈ రోజు అదే చేస్తున్నాను. మరి పోరాటం చేసేది ప్రభుత్వం పైన చేస్తాం తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన చెయ్యం కదా. సో ఇదే విధానాన్ని అయితే మాత్రం భవిష్యత్తులో కూడా బీసీవై పార్టీ కొనసాగిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో అంటే బీసీలను సమీకరణ ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు, అర్థమవుతోంది. జిల్లాల వైజ్గా మీటింగులు పెడుతున్నారు, జిల్లాల వైజ్గా కలిపి. నిజంగానే అంత ప్రయత్నం జరగబోతుందా? అంటే ఇప్పుడు అనుకున్న పరిస్థితుల్లో ఏదైతే ఓట్ల కోసం ఉపయోగపడుతున్న ప్రస్తుతం బీసీలు రేపు రాజ్యాధికారం వైపు సాధించే దిశగా అందులో రామచంద్ర యాదవ్ ఆ ప్రయత్నంలో అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయగలడా? సక్సెస్ అవుతాడా? 100% బీసీలు ఏకమయ్యే రోజులు తొందరలోనే ఉన్నాయి. 100% బీసీలను ఈ పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నారో గమనించారు. చైతన్యం వస్తోంది. ముఖ్యంగా యువతలో చైతన్యం వస్తోంది. బీసీల యొక్క సమస్యల పైన చిత్తశుద్ధితో పోరాటం చేసే ప్రతి నాయకుడు ఈ అంశాన్ని గుర్తిస్తున్నాడు. ఈ పార్టీల్లో ఏ విధంగా అయితే బానిస సంఖ్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. దానికి బీసీవై పార్టీ 100% కృషి చేస్తుంది. కానీ మిమ్మల్ని విమర్శించే కొంతమంది నేతలు రామచంద్ర యాదవ్ మరో బీసీ కృష్ణయ్య లాగా మారబోతున్నారు, ఆ విధంగా ఆయన కూడా కాబోతున్నాడు అని కొత్త విమర్శలు వస్తున్నాయి. దానికి మీరు ఇచ్చారు సమాధానం? విమర్శలు అన్నింటికీ కూడా నేను ఏ రోజు నోటితో సమాధానం చెప్పలేదు. నేను చేసే కార్యక్రమాలు, నా ప్రయాణంతోనే సమాధానం చెప్తున్నాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నా విధానాలు నచ్చి, నా పార్టీ విధానాలు నచ్చి వచ్చిన వాళ్ళతో కలుపుకొని ప్రజా పోరాటం చేయడము, ఏదైతే బీసీవై పార్టీ సిద్ధాంతం ఉందో, ఏదైతే బీసీవై పార్టీ ఆశయం ఉందో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లడమే తప్ప విమర్శలను నేను పట్టించుకోను. రాబోయే రోజుల్లో కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఒక్కటైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, బీసీవై పార్టీని కానీ లేదా రామచంద్ర యాదవ్ని కానీ ప్రలోభాలకి గురి చేసే శక్తి కానీ లేదంటే అంత బలవంతుడు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు లేరు అనేది మాత్రం స్పష్టంగా. ఎందుకు అంత నమ్మకం మీకు? అంత అంటే అది ఆత్మస్థైర్యమా, లేకపోతే నా వెనకాల 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవడేమి చేయలేడు అనే ఒక ఆలోచన? ఏ విధంగా? 100 కోట్లు 1000 కోట్లు ఇవన్నీ కూడా కుట్రల్లో భాగంగా వీళ్ళు చేస్తున్న విష ప్రచారమే అవుతుంది. ఖచ్చితంగా నేను రాజకీయంగా అడుగులు ముందుకేసే రోజే ఇలాంటి ఇబ్బందులను, దాడులను, మరో రకంగా వీటన్నింటినీ కూడా మానసికంగా వీటన్నింటికీ కూడా సిద్ధపడి నేను అడుగు ముందుకు వేశాను. కాబట్టి ఈరోజు ఇలాంటి ఇబ్బందుల వల్ల, ప్రలోభాల వల్ల మరొక అంశము నన్ను దాన్ని ప్రభావితం చెయ్యలేవనే నమ్మకంతో నేను కానీ మీరు ఎక్కడికి పోయినా, ఇటీవల కాలంలో ఎక్కడికి పోయినా పోలీసులు మిమ్మల్ని చుట్టుముడుతున్నారు, లోపలికి రానిట్లేదు, నెట్టేస్తున్నారు. మీకు ఒక సెక్యూరిటీ వింగ్ ఉన్న దాన్ని కూడా దాటి మీ మీద పోలీసులు ప్రవర్తిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది.
ఎప్పుడైనా అనిపించిందంటే మీకంటే కూడా ఇంట్లో వాళ్ళకి అరే ప్రశాంతంగా ఉన్నాడు ఈయన మొన్నటిదాకా, ఒక 10 సంవత్సరాల ముందు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు, ఫ్యామిలీతో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయేవాళ్ళం. ఈ పార్టీని పెట్టుకొని ఈ జనాల కోసం ఎగబడి పోలీసుల చేత కుట్టించుకొని ఇయన్నీ అవసరమా అని ఎప్పుడైనా మీ ఇంట్లో మీ భార్య కావచ్చు, పేరెంట్స్ కావచ్చు అట్లా ఏమన్నా మాట్లాడిన పరిస్థితి ఉందా? ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఎవ్వరు సక్సెస్ అవ్వలేరు, అడుగులు ముందుకు వేయలేరు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా ప్రయాణాన్ని, నా ఆలోచనలను, నా యొక్క ఆశయాలను గౌరవించి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత ఇండిపెండెంట్‌గా ప్రయాణం చేయగలుగుతున్నాను, పోరాటం చేయగలుగుతున్నాను. కానీ 2023లో మీరు పార్టీ స్థాపించి చాలా ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెట్టి సో చాలా ప్రాంతాల్లో డిపాజిట్ రాకుండా ఓటమి మీ పార్టీ చూసినప్పుడు ఏమనిపించింది? ఆ ఒక్క క్షణం ఇంతకాలం నేను బీసీల కోసం చేశాను, బీసీల వెంట తిరిగాను, ఎందుకు నన్ను ఓన్ చేసుకోలేకపోయారు అన్న ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా? అట్లీస్ట్ మీరు నిలబడ్డ పోటీ అక్కడ కూడా మీరు ఓటమి పొందారు. సో అక్కడ ఏమన్నా మీకు ఏమైనా ఫీలింగ్ అనిపించిందా? ఇది ఎందుకు జరిగింది అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? ఇదొక 2024 ఎన్నికలు బీసీవై పార్టీకి కావచ్చు, నాకు వ్యక్తిగతంగా కావచ్చు, అదొక ఎక్స్‌పీరియన్స్‌గా నేను తీసుకున్నాను తప్ప, దాని మీద ఎటువంటి నిరుత్సాహం అయితే లేదు. ఎందుకంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొంతమంది కుట్రల వల్ల పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయలేకపోవడము, చివరి నిమిషంలో అప్పటికి అవకాశం ఉన్న విధంగా, అప్పటికి అవకాశంలో ఉన్న అభ్యర్థులతోటి కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఎన్నికలెళ్ళాం తప్ప, ఎన్నికలకు పూర్తి స్థాయిలో బీసీవై పార్టీని సిద్ధపరచలేదు. నంబర్ 2 పుంగనూరు విషయంలో అయితే మాత్రం సీరియస్‌గా ఎన్నికలకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా అక్కడ మళ్ళీ నేను నామినేషన్ ఏసిన తర్వాత కూడా మళ్ళీ నా మీద 2 రోజుల తర్వాత కుట్ర చేసి నన్ను, నా కాన్వాయ్‌ని, నా వాహనాలని తగలబెట్టి, నా వాళ్ళ మీద దాడులు చేసి, హత్యా ప్రయత్నం చేసి, మళ్ళీ నా మీద, నా వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టి, సో ఇవన్నీ కూడా సర్దుకునే లోపు ఎన్నికలయిపోయాయి. అంటే పుంగనూరు ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు కేవలం నేను వేసిన నామినేషన్‌కి తప్ప, అక్కడ నేను ఎటువంటి ఎన్నికల ప్రచారం కానీ, లేదా పోల్ మేనేజ్‌మెంట్ గానీ ఏమీ చేయలేదు. సో వీటన్నింటిని అడ్డుకోవడంలో 2 పార్టీలు కూడా సఫలమయ్యాయి. వీటన్నింటికి కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్తాను. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక ఎన్నిక కోసమో లేదా మరొక దీనికోసమో అయితే మాత్రం కాదు. రాబోయే రోజుల్లో వీటన్నింటికి కూడా సిద్ధపడే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ బీసీ నాదం మీదనే చూద్దాం. 175 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం మనతో ఉన్నారు. దాదాపుగా 40, 41, 30, 39 మంది ఎమ్మెల్యేలు బీసీకి ఇచ్చిన పరిస్థితి. ఇది సరిపోదంటారా? బీసీలకు పూర్తి అధికారం కావాలా? అంటే మీరు బేసిక్‌గా అగ్రవర్ణాలకి ఒక రెడ్డికో, ఒక కమ్మకో అగైనెస్ట్‌గా మీ వాదన కనపడుతోంది అంటే ఒప్పుకుంటారా మీరు? ఇక్కడ 2 విషయాలన్నా. ఒకటి, ఏ సామాజిక వర్గానికి నేను గాని, బీసీవై పార్టీ గాని వ్యతిరేకం కాదు. ఈ పార్టీలో ఉన్న కుటుంబాలు, వాళ్ళ ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే చేస్తున్న అరాచకాలు, దోపిడీ వ్యవస్థ, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర వనరులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, బీసీలను ఏ విధంగా అణగదొక్కుతున్నారనే దానిపైన మాత్రమే నా పోరాటం. 2, మీరన్నట్టు బీసీలకు ఇచ్చే పదవులు సరిపోలేదా అంటే, ఈ పార్టీలు ఇచ్చే పదవులన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు తప్ప ఎటువంటి అధికారం లేని పదవులు. అది ఎమ్మెల్యేలైనా, నామినేటెడ్ పదవులైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా 100% ఉత్సవ విగ్రహాలు అనేది స్పష్టంగా నేను చెప్పగలను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గత 4 రోజుల క్రితం జరిగిన సంఘటన తీసుకున్నట్టయితే, ఇండిగో విమానయాన సంస్థ ఏదైతే ఉందో ఆ సంక్షోభానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో, బహిరంగంగా మాట్లాడుతూ ఈ అంశాన్ని నారా లోకేష్ దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పి బహిరంగంగా చెప్తున్నారంటే, వీళ్ళు ఎలాంటి అధికారం ఇస్తున్నారో, ఎలాంటి పదవులు ఇస్తున్నారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలరు. కేవలం అదొక్కటే కాదు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వీళ్ళు ఇచ్చే పదవులన్నీ కూడా ఉత్సవ విగ్రహాలే. అధికారం లేని పదవులు ఇస్తున్నారు. వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇందులో ఏమాత్రం విధానంలో మార్పు ఉండదు. కాబట్టి ఈ అధికారం కావాలనే ఉద్దేశంతో బీసీవై పార్టీ పోరాటం చేస్తారు. అంటే మీరు చెప్పేది కేంద్ర పదవి ఇవ్వడం తప్పు చేశారంటారా? లేకపోతే ఆయన్ని అవమానించడం చేసినట్టుకుంటా? ఒక బీసీ నేతను సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో పెట్టిన తర్వాత దాంట్లో లోకేష్ పేరు వాడడంలో, వాళ్ళ నాయకుడిగా మాట్లాడిన తప్పే ఉంది దాంట్లో? అసలు నారా లోకేష్ గారికి
కేంద్ర విమానయాన సంస్థకు సంబంధించి విమానయాన శాఖకు సంబంధించి నారా లోకేష్ గారికి సంబంధం ఏంటి? కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదుగా. ఆయన ఎక్కడ నేను వారిలో ఉన్న ఆ విషయం మరి వాళ్ళ అది పార్టీ ఆ స్పష్టం చేయలేదు కదా. అది అధికార ఇప్పుడు ప్రతినిధులు పొరపాటు లేకపోతే మాట్లాడాము. ఇంకొకరు నారా లోకేష్ గారు వాళ్ళు వాళ్ళ నాయకుడిని మెప్పు కోసం మాట్లాడుకున్న పొరపాటుగా మాటలు. మాట్లాడామని మరి ఒప్పుకోమని చెప్పండి. తెలుగుదేశం పార్టీని ఇదే స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. నారా లోకేష్ గారికి కేంద్ర విమానయాన శాఖకి సంబంధం లేదు, ఆ శాఖలో అతను వేలు ముఖ్యమంత్రి పెట్టలేదు. క్లియర్ గా చెప్పారుగా. నారా చంద్రబాబు నాయుడు క్లియర్ గా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా ఇది మాకు సంబంధం లేని ఇష్యూ, ఇది కేంద్రం చూసుకుంటుంది అని. కానీ ఎక్కడో బీసీలు కేవలం కాదు బీసీలను జరిగిన నష్టాన్ని బీసీలను ఎక్కడో తమ వైపుకి మీ వైపుకి తిప్పుకునే పెద్ద లీడర్లందరినీ తిప్పుకునే ప్రయత్నం రామచంద్ర యాదవ్ క్లియర్ గా చేస్తున్నా అనేది అర్థమవుతోంది. నేను ఈరోజు చేస్తున్న ప్రయత్నం కాదన్న వాస్తవం ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బహిరంగంగా బయటపడిన తర్వాత దాన్ని జరిగిన నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పేరుకి కూటమి ప్రభుత్వం అధికారం తప్ప ఇందులో అధికారము కూటమి ప్రభుత్వానిది కాదు, తెలుగుదేశం పార్టీది కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు అండ్ సన్ కంపెనీకి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ మరో మినిస్టర్లకు కానీ ఎవ్వరికీ అధికారం లేదు. ఇది స్పష్టంగా కనబడుతోంది. అది రాజధాని అంశంలో కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన అంశంలో కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూముల కేటాయింపులో కావచ్చు, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతోంది తప్ప వ్యవస్థ ప్రకారము ప్రజాస్వామ్య పరంగా లేదంటే ప్రభుత్వం పరంగా అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. వీళ్ళిద్దరూ కలిసి తండ్రి కొడుకులు కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు అమరావతి ఈరోజు చెప్పిన దాంట్లో ఒక కీలకమైన అంశాన్ని నేను గమనించా. అంటే బీసీ కులాలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయింపు చేయాలి అనేది మీరు ఈరోజు ఇది డిమాండా లేకపోతే ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మీరు ఒక ఉద్యమం లాగా చేయబోతున్నారు ఈ అంశాన్ని? డెఫినెట్ గా అల్టిమేటం ఇది, డిమాండ్ కూడా కాదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు రాజధాని పేరుతోటి ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు. రాబోయే రోజుల్లో ఇంకా మేము 1,00,000 ఎకరాల దాకా సేకరిస్తాము. ఎందుకంటే 33,000 ఎకరాలతో కేవలం అదొక ఏదో పంచాయతీ లాగుంటుందో లేదంటే మున్సిపాలిటీ లాగుంటుందని చెప్పి అంటే ఈ 33,000 ఎకరాల్లో బీసీలు కూడా ఇచ్చారు భూములు. అదే చెప్తున్నాను. మరి భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయలేదు. చాలా మందికి న్యాయం జరుగుతుంది కదా. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన పేపర్లు, వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ చూపించలేదు. వాళ్ళకి దానికి సంబంధించిన పత్రాలు లేవు. వాళ్ళు ఇచ్చిన పేపర్తో ఎటువంటి దాని బ్యాంక్ లోన్లు కానీ లేదంటే మరో రకంగా కానీ అమరావతిలో ఎక్కడో బీసీ నాదం మీద కొంత అక్కడ ఉన్న పబ్లిక్ నో లేకపోతే డైవర్షన్ చేసేందుకు కొంత విభజించాలని ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది? ఖచ్చితంగా అయితే మాత్రం కాదు. కానీ అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అమరావతి రైతులకు మద్దతుగా బీసీవై పార్టీ ఉంటుంది. దీనికి సంబంధించి త్వరలోనే అమరావతి రాజధాని రైతులు ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాము బీసీవై పార్టీ ఆధ్వర్యంలో. బాధిత రైతులందరి తరపున కూడా పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే భూ కేటాయింపులు చేస్తున్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ 1000 ఎకరాలు కులాలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాలతో పాటు కోచింగ్ సెంటర్ లాంటివి కావచ్చు, మరో ఫంక్షన్ హాల్స్ లాంటివి కావచ్చు. దాంతోపాటు రాబోయే రోజుల్లో బీసీ కులాల నుండి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, బిజినెస్ మ్యాన్లకు కావాల్సిన వ్యాపారాలు చేయడం కోసం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కోసం కావచ్చు, వీటన్నింటికీ కూడా భూమి కావాలనేది ఖచ్చితమైన డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఎవరైతే మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ బినామీలకు ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో ఎకరా 1 రూపాయి లెక్కన, ఎకరా 99 రూపాయల లెక్కన అదే విధంగా మా బీసీలకు కూడా కేటాయించండి. ఆ పేమెంట్ చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నూతన సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ డిమాండ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం బీసీవై పార్టీ. 22 బహిరంగ సభకి ఏంటి మీ మోటివేషన్ ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రం? చైతన్యం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రావాల్సిన వాటాలు, హక్కులను సాధించే దిశగా పోరాటం చేయడానికి అది నాంది అవుతుంది. ఖచ్చితంగా అది సాధించేంత వరకు ఈ పోరాటాన్ని బీసీవై పార్టీ కొనసాగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలా పార్టీల్లో బీసీ నేతలు, చాలా సీనియర్ నేతలందరూ కూడా వైసీపీ కావచ్చు, కూటమిలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఆ దిశగా ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా?
ముఖ్యంగా ఈరోజు చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు 100% బీసీలు సాధించాల్సిన హక్కు, బీసీలకున్న హక్కు. ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చే ప్రతి నాయకుడిని, ప్రతి పార్టీని కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బయటకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలనందరినీ ఏకం చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ డిమాండ్‌కు మిగిలిన సామాజిక వర్గాలు కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ 2 పార్టీలు కాకుండా మిగిలిన వర్గాలు ఏవైతే ఈ 2 పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఏకం చేసే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. అంటే బీసీలలో మాత్రమే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? ఇతర కులాలు మీకు అవసరం లేదా? అంటే 100% అదే చెప్తున్నాను. ఈ 2 పార్టీల ద్వారా అన్యాయానికి గురైన అన్ని వర్గాలను కలుపుకొని ఏకం చేసి ఆ దిశగా ప్రయాణం కొనసాగుతుంది బీసీవై పార్టీ. అంటే మీ పేరులో కూడా బీసీవై పెట్టడంలో కూడా బీసీ అనగానే మీరు పేరుకు భారత చైతన్య యువజన పార్టీ అని పెట్టినా చూడడానికి బీసీవై అనగానే బీసీ పార్టీ అనే ఒక చర్చ నడుస్తోంది కదా. అంటే మీరు కేవలం బీసీలకు వరకే పరిమితమై మీకు ముస్లిమ్స్ ఓట్స్ లేకపోతే క్రిస్టియన్స్, మైనారిటీస్, ఇతర పార్టీలు ఎవరి ఓట్లు అవసరం లేదు, మేము ఓన్లీ బీసీలతోనే రాజ్యాధికారం సాధించగలం అనే ఒక ఆలోచన ఉందా? మీరు చెప్పే క్రిస్టియన్స్ బీసీలే, మీరు చెప్పే ముస్లిమ్స్ ముస్లిమ్స్ బీసీలే. బీసీలే. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అన్యాయానికి గురవుతున్నారు. మిగిలిన చాలా సామాజిక వర్గాలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ 2 పార్టీలకు సంబంధించి ఈ 2 కుటుంబాలు తప్ప ఈ 2 కుటుంబాల యొక్క బాధితులు ఈ రాష్ట్రంలో చాలా వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఏకం చేసే ప్రయత్నము, ఆ బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంది. అంటే 23 లేదు రేపు జరగబోయే అమరావతి కావచ్చు, ఇప్పటికే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రాంతాలు మీ పర్యటనలు కావచ్చు, లేకపోతే మొన్న కరివేడికి వెళ్ళినా లేకపోతే మొన్న ఇంకో గ్రామానికి వెళ్ళిన రైతుల కోసం మీరు వెళ్ళే ప్రయత్నం ప్రతి దారిని కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తోంది. కొన్నిసార్లు మీకు కాళ్ళు కూడా దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే ఉంది. చాలా ఇబ్బందులు అయితే పడ్డారు, ఇది అందరూ చూసిన నిజమే. అయితే ఇంత రిస్క్ అవసరం అనే దాంట్లో ఎక్కడ చూసినా ఈ పార్టీలో ఒక్క బీసీ రామచంద్ర యాదవ్ మాత్రమే కనపడుతున్నాడు తప్పితే, అంటే మీ బీసీవై పార్టీలో ఇంకొక లీడర్ కనపట్లేదు పేరుకి. ఇంకొక ఎక్స్ అనో, వై అనో, జెడ్ అనో ఇంకొక పెద్ద లీడర్లను ఎందుకు మీరు ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? ఎగ్జాక్ట్‌గా అన్న 2 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల పార్టీ నిర్మాణం చేపట్టలేకపోయాము. ఈ ఇబ్బందుల వల్ల కావచ్చు, కేసుల వల్ల కావచ్చు, మధ్యలో వచ్చిన ఎన్నికల వల్ల కావచ్చు. ఇప్పుడు వెంటనే ఈ వారం నుండినే పార్టీ నిర్మాణము మొదలు పెడుతున్నాము. పార్టీకి సంబంధించిన కమిటీల నిర్మాణము ఇది రాష్ట్ర స్థాయి నుండి బూత్ లెవెల్ వరకు కూడా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నాము. పార్టీని బలోపేతం చేస్తూ ఒక పక్క మరోపక్క ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో అన్ని స్థాయిల్లో బలోపేతం చేసే దిశగా తీసుకుంటుంది. అంటే బీసీ వర్గాల్లో చాలా చాలా ప్రాంతాల్లో చాలా మందికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఆ ఇబ్బందుల్ని వచ్చి ఒక బీసీ నాయకుడిగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే మీకు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంది. ఎస్, గుడ్, మంచి పార్టీ ఆఫీస్ ఉంది. కానీ అక్కడ అందుబాటులో ఎవరు లేరు కదా. మీరు ఎవరినో ఒక షెడ్యూల్ని పెట్టుకోవాలి. అక్కడికి వచ్చిన నాయకుడిని కనీసం మీకోసం వెతుకుంటూ వచ్చిన వాళ్ళని కలిసే ప్రయత్నం, కలిసే దగ్గర ఎక్కడో గ్యాప్ కనపడుతుంది అనేది చాలామంది మీ పార్టీలో ఉన్న ముఖ్యులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? గతంలో ఉండేదన్నా ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా బాగానే ఉండదు. ఎవరికైనా పార్టీ నాయకులు, పార్టీ స్టాఫ్ అందుబాటులో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి, నియామకాలు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం. కానీ ఒక విషయం మీరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సంగతించో లేకపోతే తెలంగాణలో మీరు పోరాటం చేస్తున్నారు. ఓకే, ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆ పొరుగు రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఎందుకు మీరు అక్కడ అడుగులు ఎందుకు వేస్తున్నారు? ప్రస్తుతానికైతే బీసీవై పార్టీ నిర్మాణం కావచ్చు, బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేశాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. మిగిలిన రాష్ట్రాల్లో నేను చేసే పర్యటనలన్నీ కూడా వ్యక్తిగతమైనవే తప్ప పార్టీకి సంబంధించి, రాజకీయానికి సంబంధించిన అంశం అయితే మాత్రం కాదు. కానీ ఒక చిత్తూరు జిల్లా వాసిగా ఉన్న మీకు ఇండియాలో ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా సాధ్యమైంది? మీరు ఇదే ప్రశ్న మరి చంద్రగిరి ప్రాంతంలో నారావారిపల్లి మారుమూర గ్రామంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు నేను అంటే చంద్రబాబుకి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ నెట్వర్క్ ఆయనకు వచ్చింది. కానీ రామచంద్ర యాదవ్కి ఎలా వచ్చింది? ఇంత లిమిటెడ్ టైంలో ఇంత నెట్వర్క్ ఎలా వచ్చింది?
మీకు కనబడుతుంది లిమిటెడ్ టైమే, కానీ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుండి నేను పోరాటం అంటే ఐ మీన్ వ్యాపారాల్లో కావచ్చు, మరో రకంగా కావచ్చు, అన్ని రకాలుగా నేను పబ్లిక్‌తో కలవడం కావచ్చు, ముఖ్యంగా నాకున్న సామాజిక వర్గం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా నా సామాజిక వర్గం, నా సొంత మనిషి, నా కుటుంబ సభ్యుడు అని నన్ను హక్కును చేర్చుకోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా నా వ్యాపారాల వల్ల కావచ్చు, దేశవ్యాప్తంగా అంటే నేను ఇది మిమ్మల్ని డిస్కరేజ్ చేయటంలా. నిజంగా ఇది ఇంత చిన్న టైంలో ఎట్లా ఎలా మీరు దాని మీద ఏమన్నా ఒక ఫోకస్ పెట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారా? లేకపోతే ఇది చాలా మందికి అర్థం కాదు. రామచంద్ర యాదవ్‌కి పలానా దగ్గర ఒక రోజు పలానా దగ్గర ఎవడో అక్కడ కనపడతాడు, లేదు పలానా మంత్రితో కనిపిస్తాడు, సెంట్రల్ మినిస్టర్‌తో కనిపిస్తాడు, లేదు ఇంకొక వ్యక్తితో కనపడతాడు, ఆ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద బీసీ నేతలతో మీటింగ్‌లో ఉంటాడు. ఎలా ఈ నెట్వర్క్‌ని ఇంత తక్కువ టైంలో ఎలా సాధించాడనేది? అంతా కూడా నా ప్రయాణంలో భాగమే తప్ప దీనికోసం ప్రత్యేకంగా ప్లానింగ్ చేసుకోవడమో ఇంకోటైతే కాదు. నా ప్రయాణంలో కలిసొచ్చే వాళ్ళందరితోటి కూడా కలుపుకెళ్ళే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నాకు పరిచయాలు కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ మీరు చెప్పిన ఏ విషయమైనా కావచ్చు. అంతే తప్ప మరొకటైతే కాదు. అంటే 2029 ఎన్నికల్లో అంటే ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదు, నాకు తెలీదు. బట్ ఇన్ కేస్ ఆ టైంలో కొన్ని పార్టీలో లేకపోతే ఇంకొకరు వచ్చి మనం కలిసి పోటీ చేస్తాం అని అవకాశం ఇస్తే, పెద్ద పార్టీలు కూడా అవకాశం ఇస్తే రామచంద్ర యాదవ్ దానికి తలొగ్గుతాడా? ప్రస్తుతానికైతే నేను 2029లో వచ్చే ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి నా ముందున్న లక్ష్యం బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడము, ప్రజలకు మద్దతుగా నిలవడము, రైతులకు కావచ్చు, బీసీలకు సమస్యలకు సంబంధించి కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అన్ని వర్గాలలో పార్టీని బలోపేతం చేసి అన్ని వర్గాలకు అండగా నిలబడడంతో పాటు ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ పార్టీని నిర్మించడం పైనే ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సంగతి అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు ఏమీ చేయడం. కానీ అట్లీస్ట్ ఒక విజన్ ఉంటుంది కదా, ఏదో మనం ఒక పార్టీకి చేస్తున్నప్పుడు ఎవరో ఒక మద్దతు కూడా అవసరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా కొంత కలవడమో లేదు ఒకరికొకరు మద్దతు తెలుపుకోవడమో అనే అంశం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ అది అవసరమైన పరిస్థితి లేదా? ప్రస్తుతానికైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తుంది. జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆనాటి పరిస్థితుల అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడైతే నేను చెప్పగలిగేది 22 సభ పెట్టబోతున్నాం అని అంటున్నారు అమరావతి బేసిక్గా. లేదు ఇప్పటికే చాలా ప్రాంతాలు మీరు తిరిగి బీసీ నేతల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీసీ మీకు రాబోయే 29లో అయినా సరే ఎన్ని ఓట్లు వేయాలి, లేదు రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో కావచ్చు, ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలి అనే దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఈ రెండు పార్టీల యొక్క దోపిడీని, అరాచకాన్ని, వీళ్ళ రాజకీయాలని అంతం చేయడానికి, అదేవిధంగా బీసీలకు, రైతులకు, యువతకు ఒక మంచి భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఆ ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ప్రజల తరపున ఏదైతే మేము చేస్తున్న పోరాటం ఉందో దానికి మద్దతు ఇస్తారని 100% ప్రజలపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం కొనసాగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.